నవగ్రహాలు వక్రదృష్టితోనూ శుభదృష్టితోనూ చూస్తే కలిగే లాభాలు నష్టాలు ఏమిటో తెలుసుకుందాము. సర్వగ్రహాలకి అధిపతి రవి. ప్రాణశక్తికి మూలకారకుడు. సహస్ర కిరణుడు. రోగనిరోధక శక్తిని పెంచుతాడు. కుటుంబంలోని సభ్యుల మధ్య అవగాహనను కలుగజేస్తాడు. స్త్రీలకు ఆభరణాలను, పురుషులకు కీర్తిని ఇస్తాడు. తూర్పు దిక్కుకి అధిపతి అయిన రవి వక్రదృష్టితో చూస్తే అయినవారి మధ్య గొడవలు, నమ్మిన వారే మోసం చేయటము, వ్యాపార, ఆరోగ్య, ఆర్థిక సమస్యలను తెచ్చిపెడతాడు. రవి శనితో కలిస్తే కొత్త రోగాన్ని కలిగిస్తాడు. చంద్రునితో కలిస్తే మానసికంగా కృంగదీస్తాడు. చంద్రుణ్ణి ఔషధినాథుడని అంటారు. పితృదేవతలకిది స్థానము. నీటి కారకుడైన చంద్రుడు మానవుని విశేషంగా ఆకర్షిస్తాడు. తెల్లని వస్తువులను ఇష్టపడే చంద్రుడు మనసుకు మనశ్శాంతిని ప్రసాదిస్తాడు. శత్రువుని కూడా మిత్రుణ్ణి చేస్తాడు. కోపాన్ని, ఆహాన్ని నియంత్రించి అనేక అవరోధములను రాకుండా చేస్తాడు. అలాగే ఇంట్లో అనారోగ్యాలను సృష్టిస్తాడు. ధన నష్టము, వ్యాపార నష్టము కలుగజేస్తాడు. అయిన వారిని, ప్రేమించిన వారిని విడదీస్తాడు. భూమికి పుత్రుడు కుజుడు. ఈ గ్రహ ప్రభావం చాలా తీక్షణంగా ఉంటుంది. గొడవలని ప్రేరేపిస్తాడు. అలాగే శరీరంలోని మలినాలను, విషాలను తొలగింపజేస్తాడు. కుజగ్రహ ప్రభావం మహిళలపై ఎక్కువగా ఉంటుంది. ఆవేశపూరిత నిర్ణయాలని నిర్ణయించేలా ప్రభావం చూపుతాడు. కామాన్ని, వ్యసనాన్ని ప్రేరేపిస్తాడు. అదే రాహువుతో కలిస్తే ఇక చెప్పనవసరం లేదు. రవితో కలిస్తే సమాజం కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాటం జరుపుతాడు. రక్త సంబంధిత వ్యాధులు వస్తాయి. కుజుడు బలంగా ఉంటే మంచి ఉద్యోగం వస్తుంది. కుజునకు అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ స్వామిని పూజిస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి. తారా చంద్రుల పుత్రుడు బుధుడు. వ్యాపారంపై, అన్నదమ్ముల సఖ్యతపై, కుటుంబ ఆరోగ్యాలపై తన ప్రభావాన్ని చూపుతాడు. శుక్రునితో కలిస్తే తెలివితేటలను పెంచుతాడు. మనిషిని ఉన్నతునిగా చేస్తాడు. అవివేకిగా చేసిన ఈ గ్రహమే కారణము. రచయితలకు, కవులకు, కళాకారులకు ఈ బుధగ్రహము అపార కీర్తిని ఇస్తుంది. అదే వ్యతిరేకిస్తే బుద్ధి మందగిస్తుంది. రాత, గీత రెండూ గాడి తప్పుతాయి. అదే శనితో కలిస్తే అన్ని విషయాల్లోనూ అవరోధాలే కలుగుతాయి. శని, రాహువులు కలిస్తే తలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. బుధునకు అధిదేవత శ్రీ మహావిష్ణువు. ఆయన్ని పూజించి ఈ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి. ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా, సంపూర్ణంగా శుభప్రదం కావాలన్నా ఈ గ్రహం వలన చూడాల్సిందే. గురుబలం లేకపోతే ఎంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నా వెనుక పడిపోవాల్సిందే. ఈ గ్రహం ప్రభావం వల్ల ధర్మ నడవడికకు అవకాశం కల్పిస్తుంది. ఈ గురుగ్రహానికి అధిదేవత బ్రహ్మ, అధిష్టాన దేవత మహాశివుడు. భృగు మహర్షి పుత్రుడు శుక్రుడు. ధనానికి, సుఖాలకి, కీర్తికి ఇతడే కారకుడు. కామాన్ని శాసించేవాడు, వీర్యంను వృద్ధి చేసేవాడు శుక్రుడు. శుక్రగ్రహ ఆశీస్సులు లేనిదే సుఖమన్నది తెలియదు. సంతోషమని అనుభవించనవసరం లేదు. స్త్రీలకు సౌభాగ్యాన్ని, సంతోషాన్ని, ఆభరణాలు ఇచ్చేది శుక్రుడు. యంత్ర, మంత్ర, తంత్ర, సంగీత, సాహిత్యాలు ఈ గ్రహ ప్రభావంతోనే వన్నెకొస్తాయి. పేరు తెచ్చిపెడతాయి. వ్యసనాలకు, భోగాలకు శుక్రుడే కారణం. శుక్రుడు అనుకూలించకపోతే అన్ని బాధలే. స్త్రీలకు అనేక సమస్యలు, నిద్ర పట్టనీయదు. అపకీర్తి, భార్యాభర్తల మధ్య గొడవలు, చేయాల్సిన పనులన్నీ చేస్తాడు. శుక్రునకు అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి. శని గ్రహము. ఈ గ్రహం పేరు ఎత్తితేనే అరికాలి నుంచి వణుకు ప్రారంభమవుతుంది. శని సూర్యుని పుత్రుడు. బహు తీక్షణ స్వభావం కలిగినవాడు. కాలాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని హరిస్తాడు. అనేక నీచ పనులు చేయించి భ్రష్టు పట్టిస్తాడు. గరీబును నవాబుగా, నవాబును గరీబుగా చేయగల సర్వసమర్థుడు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అని మానవులని బెంబేలెత్తిస్తాడు. రాహువు ఈ గ్రహానికి అనుకూలంగా పనిచేస్తాడు. మానవుని అహంకారాన్ని అణచి ధర్మశీల గుణాలను కలిగిస్తాడు. సోమరితనాన్ని పెంచుతాడు. శనికి అధిదేవత యముడు. అధిష్టాన దేవత కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. రాహుగ్రహము ఛాయాగ్రహము. అయినా రవిని, చంద్రుడిని ఆపగల శక్తిమంతుడు రాహువు. ఈ రాహుగ్రహ దశ బాగోలేకపోతే పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. అలాగే రాహువు కొత్తను తీసుకొస్తాడు. కొత్త మిత్రులు, కొత్త అలవాట్లు, వాటితో పాటు ప్రయాణాలను చేయిస్తాడు. రాహువు అనుకూలిస్తే అధికారము అంది వస్తుంది. కన్నెర్ర చేస్తే ఉన్న కొద్దిపాటి అధికారము గల్లంతవుతుంది. అనేక అవలక్షణాలను కలిగించి నష్టాల్ని సమకూర్చి పెడతాడు.
భయాల్ని కలుగజేస్తాడు. చెడు సలహాలను వినేలా ప్రేరేపిస్తాడు. రాహువు అన్ని ప్రయోజనాలు కలిగించినా ఎంతో కొంత నష్టాన్ని కలుగజేస్తాడు. రాహువు అధిష్టాన దేవత దుర్గాదేవి. బ్రహ్మ మానస పుత్రిక మృత్యువు సంతానమే కేతువు. ఈ గ్రహం పెట్టే బాధలు భయంకరము. కేతువు బుధునితో కలిస్తే సర్వశక్తులకు విఘాతం కలిగిస్తాడు. చేయని తప్పులకు శిక్ష అనుభవించేలా చేస్తాడు. తెలివితేటలున్నా పైకి రాలేరు. ఈ కేతుగ్రహ ప్రభావం తగ్గాలంటే ఈ గ్రహ అధిష్టాన దేవత వినాయకుడిని పూజించాలి. గణపతిని పూజించి ఈ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి.